dive deep into the darkness in your heart. హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము మీరు ఆల్రెడీ తమ్మునైలో చూసారు అపాచీ RTR 200 4V వెహికల్ అయితే మనం ఇవాళ రివ్యూ అయితే చేయబోతున్నాము. సో ఇక్కడ మీరు ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి మనకి 90/90 టైర్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకి TVS టైర్స్ అనమాట, యూరో గ్రిప్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్తో పాటు ఒక సింగిల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే మీరు సస్పెన్షన్ చూస్తున్నారో ఫ్రంట్లో వచ్చేసి మనకి టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ లుక్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. లుక్ వైజ్గా మాత్రం చాలా మంచి లుక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడమే జరిగింది. అండ్ మొత్తం లైటింగ్ అంతా సెటప్ అంతా కూడా మనకి LED లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. ఎక్సెప్ట్ మనకి ఇండికేటర్స్ తప్ప, ఇండికేటర్స్ మాత్రం మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టైల్ లైట్ కూడా మనకి LEDనే వస్తుంది. ఎక్సెప్ట్ మనకి ఓన్లీ ఇండికేటర్ మాత్రమే మనకి బల్బ్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఫస్ట్ మనము కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్లో వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి, అలాగే మోడ్స్కి సంబంధించినటువంటి స్విచ్ కానీ ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడే మనకి స్టార్ట్ అండ్ స్టాప్ కూడా ఇక్కడే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనము లెఫ్ట్లో కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ హై బీము లో బీమ్కి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి, అండ్ పార్కింగ్ లైట్స్ కానివ్వండి, అండ్ ఇండికేటర్స్ కానివ్వండి, హార్న్ కానివ్వండి, అండ్ ఏదైతే పాస్ స్విచ్ ఉందో సో పాస్ స్విచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం మనము చూడవచ్చు బిల్డ్ క్వాలిటీ అయితే మనకి మంచిగానే ఉంది. హ్యాండిల్ కూడా మంచి స్టిఫ్గా ఉంది. సో క్వాలిటీ పరంగా అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సో కన్సోల్ ఆన్ చేస్తే కన్సోల్ అంతా కూడా మనకి డిజిటల్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకి కన్సోల్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ స్పీడోమీటర్ చూడొచ్చు, ఓడోమీటర్ చూడొచ్చు, ట్రిప్ మీటర్ చూడొచ్చు, అలాగే టాకోమీటర్ చూడొచ్చు, క్లాక్ చూడొచ్చు, ABS లైట్ కానివ్వండి, RPM కానివ్వండి, ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, లో ఫ్యూయల్ ఇండికేటర్ కానివ్వండి, అలాగే గేర్ ఇండికేటర్ కానివ్వండి, ల్యాప్ టైమర్ కానివ్వండి, లో బ్యాటరీ ఇండికేటర్ కానివ్వండి, మొబైల్ కనెక్టివిటీ కానివ్వండి, అలాగే సర్వీస్ రిమైండర్ కానివ్వండి, ఏదైతే మనకి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ ఉందో ఇవి కానివ్వండి. సో మొత్తం కూడా మనకి దీంట్లో అయితే మొత్తం అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం బ్లూటూత్కి సంబంధించి బ్లింక్ అవ్వడం కూడా ఇక్కడైతే మనం చూడవచ్చు అనమాట. సో మొత్తం కూడా ఆల్ ఇన్ వన్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. సో కన్సోల్లో మనకి ప్రతి ఒక్కటైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాటరీ వచ్చేసి మనకి 12 volts 8 amperes బ్యాటరీ. అండ్ మనము ఏదైతే ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి సింగిల్ సిలిండర్ 4-stroke ఇంజిన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే రేస్ ట్యూనెడ్ ఫ్యూయల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంజిన్ వచ్చేసి మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఇంజిన్. అండ్ దీని పవర్ కనుక చూసుకున్నట్లయితే మాక్సిమం పవర్ వచ్చేసి మనకి 20.82 HP పవర్ ఉంటుంది. ఇది వచ్చేసి 9000 RPM అయితే ఉంటుంది అనమాట. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి మనకి 17.25 Nm టార్క్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 7250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనము పవర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ 3 modes అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే మనకి స్పోర్ట్స్ మోడ్ అనివ్వండి, అర్బన్ మోడ్ అని, అలాగే రైన్వీ మోడ్ అని 3 modes అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం సీటింగ్ అయితే చూడొచ్చు, స్ప్లిట్ సీటింగ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఏదైతే మనకి సీటింగ్ పొజిషన్ గురించి మేజర్గా మనం మాట్లాడుకున్నట్లయితే డ్రైవర్కి అయితే అంత కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ అయితే నాకు అనిపించలేదన్నమాట. అండ్ ఎవరైతే పిలియన్ కూర్చుంటారో వాళ్ళకైతే గ్రాబ్ రైల్ అయితే పట్టుకోవడానికి చాలా బాగుంది, చాలా గ్రిప్పీగా ఉంది. అండ్ ఇది మనకి చాలా హ్యాండీగా కూడా ఉందన్నమాట. సో ఈజీగా అయితే మనము ప్లేస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ని అయితే. సో ఇది మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం అక్కడి నుంచి డౌన్ అయితే మనకి కింద ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఎగ్జాస్ట్ అయితే మనకి నాట్ బ్యాడ్, అలాగే ఓవర్గా మనకి అంత మంచిగా ఉందని కూడా చెప్పలేము. సో మనకి ఓవరాల్గా లుక్ అయితే మనకి బాగుంది. సో ఉండి లేనట్టుగా మనకి బాగుందనమాట. అండ్ బైక్ తగ్గట్టు మరి హెవీ అయితే వీళ్ళు హైలైట్ చేయలేదన్నమాట. మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 240 mm పెట్రోల్ డిస్క్ అయితే రావడం జరిగింది. RLP అంటే మనకి రేర్ లిఫ్ట్ ప్రొటెక్షన్తో ఇది రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి 270 mm పెట్రోల్ డిస్క్ అయితే రావడం జరిగింది. సో రెండు కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. అండ్ మనం ఏదైతే సస్పెన్షన్ చూస్తున్నామో సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ 4కి ఇచ్చారు. ఇది వచ్చేసి అడ్జస్టబుల్. అండ్ బ్యాక్ సైడ్ ఇది మనం చూస్తుంది వచ్చి సోవా మోనోషాక్ సస్పెన్షన్ అనమాట. సో సస్పెన్షన్ వైజ్గా మనకి మంచి సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి శారీ కట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి బల్బ్స్ అయితే ఇచ్చారు. ఏదైతే టైల్ లైట్ ఉందో సో టైల్ లైట్ వచ్చేసి మనకి LED అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ లుక్ అయితే మనకి ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. లుక్ వైజ్గా మాత్రం మనకి నాకెడ్ లుక్ అవసరంగా ఉంటుంది. స్పోర్ట్స్ వెహికల్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది మనకి స్పోర్టీ వెహికలే. అండ్ నాకెడ్ వర్షన్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా ఒక 5 gears అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫుట్ పెగ్స్, ఎవరైతే పిలియన్ కూర్చుంటారో సో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ పిలియన్కి ఇదైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం శారీ గార్డ్ అయితే చూడొచ్చు. బై డిఫాల్ట్గా మనకి శారీ గార్డ్ అయితే వస్తుందన్నమాట.
అండ్ ఇది వచ్చేసి మనకి సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ రెండింటితో అయితే వస్తుంది. అండ్ సైడ్ స్టాండ్ వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ అలర్ట్తో అయితే రావడం జరుగుతుంది. లైక్ మనం ఎప్పుడైనా గేర్లో ఉండేసి వెహికల్ మూవ్ చేయాలనుకుంటే మనకి సైడ్ స్టాండ్ వేసిన తర్వాత సో వెహికల్ అయితే మనము మూవ్ అవ్వదు. సో మనం న్యూట్రల్లో పెట్టుకొని మనము సైడ్ స్టాండ్ రిమూవ్ చేస్తేనే మనకి వెహికల్ అయితే మూవ్ అవుతుంది. అండ్ ఇది ఏదైతే మనకి ప్రొటెక్షన్ ఉందో యాక్సిడెంటల్ ప్రొటెక్షన్, సో ప్రొటెక్షన్ కూడా మనకి బాగుందని చెప్పుకోవచ్చు. గార్డ్స్ అయితే ఉన్నాయి అండ్ మరీ అంత హార్డ్గా అయితే లేవు, అదొకటైతే నేను నోటీస్ చేయడం జరిగింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 180 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 152 kgs వరకు వెయిట్ అయితే ఉంటుంది. అండ్ సూపర్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా మనకి మేనేజ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 12 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనము మేజర్గా దీంట్లో కాంపిటేటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ 200cc NS 200 మేజర్గా మనకి దీనికి బెస్ట్ కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా కనుక దీనికంటే మనకి బెస్ట్ పవర్ కావాలి అండ్ ఇంకొంచెం మనకి మైలేజ్ తక్కువైనా పర్లేదు అండ్ కొన్ని ల్యాక్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మనకి మిస్ అయినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు NS 200కి వెళ్తే మీకు దీనికంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అక్కడ దొరుకుతుంది. బట్ కొన్ని ఫీచర్స్ అయితే మీరు ఇక్కడ మిస్ అవుతారు. మోడ్స్కి సంబంధించినటువంటి ఫీచర్స్ కానివ్వండి అండ్ మనకి ఏవైతే మనము మొబైల్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనం అయితే మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకి KTM Duke 200 ఉంది, బట్ దాన్ని వీటితో అయితే కంపేర్ చేయలేము. నెక్స్ట్ మనకి పల్సర్ 220 ఉంది అండ్ ఇది కూడా మనము కంపేర్ చేయదగ్గ వెహికల్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి MT-15 ఉంది అండ్ CC వేర్ ఇది వచ్చేసి. అండ్ హీరోలో వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్ 200R ఉంది, అలాగే హోండా హార్నెట్ 2.0 ఉంది. ఎక్స్ట్రీమ్ 200R పోటీ పడలేదు కానివ్వండి, హోండా హార్నెట్ 2.0 పోటీ పడవచ్చు. బట్ స్పెసిఫికేషన్స్ వైజ్గా మాత్రం మనకి అపాచీ RTR 400V అయితే మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీని మైలేజ్ వచ్చేసి మనకి 35 kmpl మనకి మైలేజ్ అయితే వస్తుంది. సో అంతకుమించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ 0 నుంచి 100 స్పీడ్ అందుకోవడానికి మనకి 12.9 seconds అయితే పడుతుంది. అండ్ 0 నుంచి 60 స్పీడ్ అందుకోవడానికి మనకి జస్ట్ 3.9 seconds అయితే పడుతుంది అనమాట. సో ఏదైతే మనకి 0 నుంచి 60 స్పీడ్ అందుకోవడానికి 3.9 seconds ఉందో సో దాన్ని చాలామంది రైడర్స్ అయితే బీట్ చేయడం జరిగింది. అండ్ టాప్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి మనకి 127 నుంచి 130 km మధ్యలో అయితే మనకి స్పోర్ట్స్ మోడ్లో వెళ్తుంది. అలాగే అర్బన్ మోడ్ రైన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే 105 km/h అయితే మనకి టాప్ స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. సో టాప్ స్పీడ్ మనకి 200cc మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే మనకి టాప్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగానే ఉందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇగ్నిషన్ వచ్చేసి మనకి మ్యాప్డ్ ఇగ్నిషన్తో అయితే రావడం జరుగుతుంది. క్లచ్ వచ్చేసి మనకి వెట్ మల్టీప్లేటెడ్ స్లిప్పర్డ్ క్లచ్ అయితే మనకి ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి 5 plates అయితే ఇది వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక మేజర్గా మనం మాట్లాడుకుంది ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో చాలామంది దీన్నే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కనుక చూసుకున్నట్లయితే లుక్స్ వైజ్గా మనకి సూపర్ లుక్స్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్ మనకి డిజిటల్ కన్సోల్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మనం ఒక ప్రోస్ కింద చెప్పుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ABS కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనం ప్రోస్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనం అమౌంట్ పెడుతున్నామో దానికి మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పట్లేదు, బికాజ్ ఒక్కో డిస్టిక్లో ప్రైస్ అనేది ఒక్కోలా ఉంటుంది, ఒక్కో స్టేట్లో ఒక్కోలా ఉంటుంది. సో ప్రైస్ అనేది మీ నియరెస్ట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి అయితే కనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే బ్రేకింగ్ ఉందో బ్రేకింగ్ కూడా మనకి మంచి బ్రేకింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డ్యూయల్ ఛానల్ ABS అలాగే మనకి డ్యూయల్ డిస్క్తో అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో మంచి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ని మనం ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మేజర్గా నేను డ్రైవ్ చేసినప్పుడు కొన్ని కాన్స్ అయితే నోటీస్ చేశాను. ఈ వెహికల్ అయితే కాదు నేను డ్రైవ్ చేసింది, వేరే వెహికల్ టెస్ట్ చేశాను అంటే తీసుకున్న వాళ్ళది. అండ్ ఈ షోరూమ్ కొత్త వెహికల్ని అయితే మనకి టెస్ట్ డ్రైవ్కి అయితే ఇవ్వలేదన్నమాట, బికాజ్ మన సబ్స్క్రైబర్స్ అయితే మరి అంత ఎక్కువ లేరు కాబట్టి. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ చూస్తూ వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను. సో మనకి సబ్స్క్రైబర్స్ బేస్ ఉంటేనే మనకి ఇంకా మంచి వీడియోస్ అయితే మన ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ కాన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంజన్ వచ్చేసి లిటిల్ బిట్ వైబ్రేషన్ అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనము 60 స్పీడ్ క్రాస్ చేస్తాం మనకి బైక్ అయితే కొంచెం వైబ్రేట్ అయినట్టుగా అయితే మనకి కనిపిస్తుంది. అదొక కాన్స్ అయితే నేను నోటీస్ చేయడం జరిగింది. అండ్ సీటింగ్ పొజిషన్ అయితే నాకు అంత బాగా అయితే అనిపించలేదు మిగతా 200cc వెహికల్స్తో కంపేర్ చేస్తే. అండ్ టైర్స్ వచ్చేసి అంత గ్రిప్పీగా అయితే లేవు అనమాట, స్కిడ్ అవుతున్నాయి టైర్స్ అయితే, చాలా స్కిడ్డీగా ఉన్నాయి. ఇది మనకి TVS యూరో టైర్స్. సో ఇది గైస్ ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంది, అక్కడ నుంచి ఫాలో అయ్యి మీరు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నన్ను అక్కడ నుంచి అయితే అడగవచ్చు, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.